హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. సాధారణంగా రోజు నేను ఎనాలిసిస్ వీడియోలు, న్యూస్ వీడియోలు చేస్తూ ఉంటాను. అవి మీరు చూస్తూ ఉంటారు. కరెంట్ అఫైర్స్ గురించి కూడా చెప్తూ ఉంటాను. పాలిటిక్స్ గురించి, జియో పాలిటిక్స్ గురించి కూడా కొన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోలు చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు నేను చెప్పబోయే వీడియో కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ వీడియో చూసే చాలామంది కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటారు. అదేంటంటే రెంట్లు. అది రెసిడెన్షియల్ రెంట్ అయి ఉండొచ్చు, కమర్షియల్ రెంట్ అయి ఉండొచ్చు, ఏదైనా కానీ ఆఫీస్ పెట్టాలనే ఉద్దేశంతో రెంట్కి ఒక ఇల్లు అడిగితేనో, లేదా మనం ఫ్యామిలీతో దిగుదామని ఒక ఇల్లు అడిగితేనో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు ఎప్పుడైతే రాజధాని అమరావతి అని ప్రకటించారో అప్పటి నుంచి విపరీతమైన రెంట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రెంట్స్ కానీ ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇది నా ఫ్రెండ్ నాతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్. నేను కూడా కొన్నిసార్లు తనతో సెర్చింగ్కి వెళ్ళాను కాబట్టి నాకు అర్థమవుతుంది అక్కడ ఉన్న పరిస్థితి ఏంటనేది. ఇప్పుడు రాజధాని అంటే ఏంటి? ఒక 10 సంవత్సరాల తర్వాత, ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఇప్పుడే అభివృద్ధి చెందదు కదా. ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు, జరుగుతూ ఉంది. అభివృద్ధి జరగటం అంటే ఏంటి? రోడ్లు వేస్తారు, అలాగే వాటర్ ఫెసిలిటీ కల్పిస్తారు, ఎయిర్పోర్ట్కి కానీ, రైల్వే స్టేషన్కి కానీ, హాస్పిటల్కి కానీ వెళ్ళడానికి సౌకర్యాలు ఉంటాయి. అలాగే హాస్పిటల్స్ కడతారు, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో రెడీ చేస్తారు. కానీ ఇప్పుడు రెడీ చేయలేదు కదా. అలాగే మనం ఒక రెసిడెన్షియల్ అద్దెకి తీసుకుందాం అనుకుంటున్నాం. హాస్పిటల్ దగ్గరలో ఉందా లేదా? మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంది? ఎయిర్పోర్ట్కి ఎంత దూరం ఉంది? రైల్వే స్టేషన్కి ఎంత దూరం ఉంది? ర్యాపిడో బుక్ చేస్తే ఎంతసేపటికి వస్తుంది? ఫుడ్ ఆర్డర్ పెడితే ఎంతసేపటికి వస్తుంది? దగ్గరలో నియర్ బై రెస్టారెంట్ ఉందా? టీ కాఫీ తాగడానికి ఏదైనా క్యాంటీన్ ఉందా? పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ ఉందా? ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని కదా మనం రెంట్కి దిగుతాం. కానీ ఇక్కడ అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏం చేసినా అవకాశం లేదు. ఎందుకంటే అసలు అవి లేవు ఇక్కడ. నేను వాస్తవంగా చెప్తున్నా, కొంతమంది ఫీల్ అవ్వచ్చు. రాజధాని మీద నాకు అభిమానం ఉంది. రాజధాని కోసం పోరాడినటువంటి రైతుల గురించి, లేదా రాజధాని త్వరగా నిర్మించాలి, లేదా రాజధాని మాకు అమరావతి కావాలని వీడియోలు చేసిన వాళ్ళలో నేను ఒకడిని. కావాలని నా వీడియోలు చెక్ చేయండి. ఈరోజు రాజధాని అనే వంకతో చాలామంది బిజినెస్ మ్యాన్లు చేస్తున్నటువంటి మోసం ఇది. రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలు మంగళగిరి, తాడేపల్లి, కుంచనపల్లి, ఒడ్డేశ్వరం, ఎర్రబాలెం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలోనూ రెంట్లు విపరీతంగా పెంచేశారండి. ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకోవాలన్నా కానీ 30 నుంచి 40 వేల రూపాయలు రెంట్ చెప్తా ఉన్నారు. త్రిబుల్ బెడ్రూమ్ అయితే 50 నుంచి 60 వేలు ఉంది. ఒక 2000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఆఫీస్ రెంట్కి తీసుకోవాలంటే 1,00,000 నుంచి 1,50,000 రెంట్ చెప్తా ఉన్నారు. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయండి? నాకు అర్థం కాదు. ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని మీరు అంత రెంట్లు చెప్తున్నారు? ప్రతి వ్యక్తి ఇది ఫేస్ చేసి ఉంటారు. ఫేస్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఎందుకు దీని మీద ఎంత వివరంగా వీడియో చేస్తున్నా, ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాను అంటే, ఈరోజు ఒక సాధారణ వ్యాపారస్తుడు, లేదా ఒక బిజినెస్ మ్యాను, లేదా ఒక చిన్న వ్యాపారం పెట్టాలనుకునే వ్యక్తి రాజధాని అమరావతి ప్రాంతంలో పెట్టలేడు. పెద్దవాళ్ళు కూడా పెట్టలేరు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసెస్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళ క్లయింట్స్ అందరూ ఎంత దూరం రాగలరా? అసలు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని వస్తారు? అదొకటి. ఒక చిన్న వ్యాపారస్తుడు ఒక బడ్డీ కొట్టు పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏ తాడేపల్లిలోనో ఒక పెద్ద హోటల్ ఉందనుకుందాం. ఆ హోటల్ ఎదురుగా ఒక పాన్ షాప్ పెట్టుకోవాలి. ఆ పాన్ షాప్ వాడిని ఎంత అడుగుతారండి? 25,000 అడుగుతారు రెంట్. 25,000 రెంట్కి ఆ పాన్ షాప్ వాడు అక్కడ షాప్ తీసుకొని ఏం చేస్తాడండి? వాడి దగ్గర సిగరెట్లు కానీ, గుట్కాలు కానీ, పాన్ కానీ ఎంతమంది కొంటారు? ఏం అమ్ముతాడు వాడు? 25,000 రూపాయలు నీ రెస్టారెంట్ ముందు ఒక బడ్డీ కొట్టు పెట్టినందుకే వసూలు చేస్తే వాడి పరిస్థితి ఏంటి? పోనీ ఆ రెస్టారెంట్ వాడు ఏమైనా బాగుపడుతున్నాడు అంటే, ఆ రెస్టారెంట్ వాడికి అద్దె అలానే ఉంది, వాడికి వచ్చేటువంటి కస్టమర్స్ మాత్రం లేరు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలా ఉంది. రోజుకి 1000 నుంచి 1,500 మంది కస్టమర్స్ ఆ హోటల్కి రారు కదా. రానప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫుడ్ రేట్లు పెంచేస్తున్నారు. వెజ్ థాలీ 300 రూపాయలు ఉంది. ఇక్కడ వెజ్ థాలీ ఏది? తాడేపల్లి, మంగళగిరి, రాజధాని ప్రాంతాల్లో వెజ్ థాలీ 300 రూపాయలు ఉంది. అంటే రేట్లు ఎంతలా పెంచుతున్నారు? సాధారణమైనటువంటి వ్యక్తి బిజినెస్ చేయడానికి అవకాశం లేకపోవడానికి కారణాలు ఏంటి? ఈ ప్రాంతంలో అద్దెకు ఉండాలనుకునేటువంటి ఫ్యామిలీస్ ఇవన్నీ ఫేస్ చేయగలరా? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే విషయం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలానే 2000 ఎస్ఎఫ్టీ కలిగినటువంటి ఒక బిల్డింగ్లోని ఒక ప్రాంతాన్ని మీరు అద్దెకిస్తున్నారు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి? వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయా? హైదరాబాదు గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, హైటెక్ సిటీలో కానీ ఉన్నంత రెంటు
రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంది అంటే ఇవాళే ఈ రెంట్ ఉంటే రేపు 10 సంవత్సరాల తర్వాత ఎంత రెంట్ ఉంటుంది. అలాగే ఇవాళ ఒక ఎగ్జాంపుల్కి ఇవాళ ఒక ఫ్లాట్ ఒక 50 లక్షలకు కొనుక్కున్నాడు అనుకుందాం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. 10 సంవత్సరాల తర్వాత అది ₹1,00,00,000 అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఇది రాజధాని అవుతుంది కాబట్టి అప్పటికి పెరుగుతుంది. మరి అదే క్యాలిక్యులేషన్ రెంట్ విషయంలో ఎందుకు చూపించరండి? ఇవాళ రెంటు మీరు ₹1,00,000 ఇప్పుడే చెప్పేస్తున్నారు, రేపు రాజధాని పూర్తయిపోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎంత చెప్తారు? 10 లక్షలు చెప్తారా? 1 SFT వచ్చేసి 70 to 80 రూపీస్ ఇస్తున్నారు అనుకుందాం. మరి 1000 SFT 2000 SFT బిల్డింగ్లు వచ్చేప్పటికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు ఉంది. 70-80 రూపీస్కి హైదరాబాద్ లాంటి అభివృద్ధి చెందినటువంటి అత్యాధునిక నగరాల్లోనూ దొరుకుతుంది. ఎక్కడెందుకు తీసుకోవాలండి? ఎక్కడెందుకు బిజినెస్ పెట్టాలండి? ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రాంతంలో బిజినెస్ పెట్టి వాడు డెవలప్ చేసి ఈ ప్రాంతంలో తన వంతు సహాయం అందించి తను బాగుపడుతూ రాజధానికి కూడా ఎంతో కొంత మేలు చేసేటువంటి ప్రయత్నం ప్రతి బిజినెస్ మ్యాన్ చేయాలని కోరుకుందాం. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో చిన్న చిన్న బిజినెస్ మ్యాన్లు కూడా బిజినెస్ పెడితేనే అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఇండస్ట్రియల్ కారిడారు లేదా ఐటీ కారిడార్లు వచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు. ఐటీ సెక్టార్ ఉందనుకోండి, దాంట్లో ఒక 4 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. 4 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండి చుట్టూ అటవీ ప్రాంతం లాగా ఉంటే ఏం అభివృద్ధి చెందినట్టు? కిందకొస్తే వాడు తలనొప్పి వస్తే టీ తాగడానికి ఉండాలి, మరీ బోరు కొడితే దమ్ వేసుకోవడానికి సిగరెట్ పాన్ షాప్ ఉండాలి, సాయంత్రం పూట టిఫిన్ చేయడానికి ఉండాలి, మధ్యాహ్నం మీల్స్ తినడానికి ఏదైనా ఉండాలి. ర్యాపిడో బుక్ చేస్తే 10 నిమిషాల్లో రావాలి, ఫుడ్ ఆర్డర్ పెడితే కనీసం 30 నిమిషాల్లో ఇవ్వగలగాలి. వాడికి కాలు నొప్పి వచ్చినా ఏళ్ళు నొప్పి వచ్చినా హాస్పిటల్కి వెళ్ళి మినిమం ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడానికైనా ఉండాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవాలంటే ఏదైనా అసలు ట్రావెలింగ్కి ఏదైనా దొరుకుతుందా? ఏం లేదు. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎన్ని గంటలు వెళ్తాడు వాడు? ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? అమరావతిలో ఎయిర్పోర్ట్ డెవలప్ అయిన తర్వాత వస్తుంది. అమరావతిలో ఎయిర్పోర్ట్ డెవలప్ అవడానికి మినిమం ఇంకా 10 years పడుతుంది. అప్పుడు తీసుకోవాల్సిన రెంట్లు ఇప్పుడే తీసేసుకుంటున్నారు. కమర్షియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా పెద్దగా తేడా ఏం లేదు, రెంట్లన్నీ ఒకేలాగా ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నట్లుగా ఇక్కడ రెంట్కి ఇచ్చేటువంటి వ్యక్తులు ఫీల్ అవుతూ ఉన్నారు. టెనెంట్స్ ఏమో వారి అవసరం నిమిత్తం ఇబ్బంది అయినా సరే భరిస్తూ రెంట్కి తీసుకొని స్టే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవసరం వాళ్ళది. ఈ ప్రాంతంలో ఉద్యోగానికి వచ్చిన వ్యక్తి అంటే తప్పదు, ఖచ్చితంగా తీసుకుంటాడు. కానీ బిజినెస్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఎడకాత ఇంకో చోట పెట్టుకుంటాను నేను బిజినెస్, నా క్లయింట్ ఎంత దూరం రాలేడు, అయినా నా క్లయింట్ వచ్చినా ఈ ఫెసిలిటీస్ ఈ వాతావరణాన్ని చూసి అనుకున్నంత ఖర్చు పెట్టలేడు. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి కూడా బిజినెస్ మ్యాన్లు ఖర్చు పెడతారండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమని చెప్పి అమ్ముతారు ఫ్లాటు? భవిష్యత్తులో ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది, రైల్వే స్టేషన్ పడుతుంది, హాస్పిటల్స్ పడుతున్నాయి, డెవలప్ అవుతుంది అని చెప్పి ఫ్లాట్ అమ్ముతారు, తక్కువ రేటుకు అమ్ముతారు. ఒక రకంగా రియల్ ఎస్టేట్ వాళ్ళ బిజినెస్సే నిజాయితీగా ఉంది. ఈరోజు వాళ్ళు తక్కువగా అమ్ముతారు, ఫ్యూచర్లో డెవలప్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో. కానీ ఇవాళ రెంట్కి ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఫ్యూచర్లో డెవలప్ అయ్యిద్దని ఇవాళ రెంట్లు వసూలు చేస్తావా లక్షల రూపాయలు? ఇది ఎక్కడ లాజిక్ నాకు అర్థం కాల. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో హోటల్ పెట్టాలనుకుని రెంట్కి అడిగామనుకోండి, ఎగ్జాంపుల్ నాలాంటి వాడు ఎవడో అడిగాడు, నీకు వచ్చేసి ఒక 2 లక్షల రూపాయలు రెంట్ అన్నాడు అనుకోండి, 2 లక్షల రూపాయలు రెంట్కి తీసుకుని నువ్వు 2 లక్షల రూపాయలు రెంటే కడతావా? మిగిలిన హోటల్లో అవసరమైనటువంటి మెయింటెనెన్స్ చేస్తావా? ఎంప్లాయీస్కి చెఫ్లకి పనిచేసే వాళ్ళకి జీతాలే ఇస్తావా? 2 లక్షల రూపాయలు నువ్వు రెంట్ కడితే నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించాలి. 10 లక్షల రూపాయలు సంపాదించాలంటే రోజుకి నీ హోటల్కి ఎంతమంది కస్టమర్స్ రావాలి? అలానే వచ్చిన కస్టమర్స్ మీద నువ్వు ఎంత బిల్లు వేయాలి? వెజ్ థాలీ 400 రూపాయలు అమ్మితేనే వాళ్ళు రావట్లేదు అంతా, రేపొద్దున 600 అమ్మాలి. 600 అమ్మితే అసలు తాడేపల్లి, మంగళగిరి, కుంచనపల్లి, ఒడ్డేశ్వరం లాంటి ప్రాంతాల్లో 400 రూపాయలు పెట్టి వెజ్ థాలీ తినేటువంటి వ్యక్తులు ఉంటారా? ఒకవేళ తినాలనుకున్నా పక్కనే ఉన్న విజయవాడకు పోతారు, అక్కడ ఎంతో కొంత బెటర్గా ఉంది కదా. తాడేపల్లి ఎందుకు తింటారండి? ఎవరికేం అవసరం ఉంది? అంత ఖర్చు పెట్టుకొని కనీస ఫెసిలిటీస్ లేనటువంటి ప్రాంతంలో ఎందుకు తినాలి? పోనీ రెస్టారెంట్ వాడు ఏమైనా మోసం చేస్తున్నాడంటే లేదు, వాడికి 2 లక్షల రూపాయలు రెంట్ కడుతున్నాడు కాబట్టి వాడు హైదరాబాద్ రేట్లకి, ముంబై కలకత్తా రేట్లకే తాడేపల్లిలో కూడా అమ్మాలి. ఎందుకంటే ముంబై, కలకత్తా, హైదరాబాద్లో ఎంతైతే రెస్టారెంట్ రెంట్లు ఉన్నాయో ఇక్కడ అంతే రెంట్లు ఉన్నాయి. అందుకని వాడు ఆ మహానగరాల్లో అమ్మేటువంటి రేటే ఇక్కడ కూడా అమ్మాలి. ఇక్కడ అమ్మితే తింటారా అంటే ఎవరు తినరు. మరి అతను సంపాదించేటప్పుడు, అద్దె కట్టేది ఎప్పుడు, ఎంప్లాయీస్కి జీతాలు ఇచ్చేది ఎప్పుడు? ఈ గోలంతా నాకెందుకులని తలగొక్కొని రెస్టారెంట్ 4 నెలల్లో పీకేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక్కడ ఒకప్పుడు రెస్టారెంట్ ఉండేది, ఇప్పుడు లేదని చెప్పుకుంటారు. ఇలా డెవలప్ అవుతున్నటువంటి ఈ డెవలప్మెంట్ని ఇండైరెక్ట్గా చాలా మంది వ్యక్తులు కలిసి ఆపుతున్నారు అనేది నా ఉద్దేశం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అభివృద్ధి జరుగుతుంది. కానీ అభివృద్ధి జరుగుతుంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలు అలాగే చిన్న చిన్న బిజినెస్ మ్యాన్లు నష్టపోతూ ఉన్నారు. వాళ్ళు వ్యాపారం చేయొద్దా? వాళ్ళు బ్రతకొద్దా? వాళ్ళు డబ్బులు సంపాదించొద్దా? పెద్ద పెద్ద బడా బిజినెస్ మ్యాన్లకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో
ఇన్కమ్ ఉంటుంది అంటే నేను కొన్నిసార్లు అట్లాంటి ఏమి ఉండదులే, ఆయన బాగా చదువుకున్న వ్యక్తి డెవలప్ చేస్తూ ఉంటాడు అని అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఇది చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కరకట్ట మీద ఇల్లు కట్టిన దగ్గర నుంచి కరకట్ట చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం రెంట్లు పెరిగిపోయినాయి. అక్కడ ఏముందండి, కరకట్ట మీద సాయంత్రం అయితే లైట్లు వెలగవు, వర్షం కురిస్తే నీళ్ళు రోడ్డు మీద ఉంటాయి, ర్యాపిడో బుక్ చేస్తే గంటకు కూడా రాదు, ఫుడ్ ఆర్డర్ లంచ్కి పెడితే డిన్నర్ టైంకి వచ్చిద్దో లేదో గ్యారంటీ లేదు, కొన్నిసార్లు క్యాన్సిల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు స్టే చేస్తున్నటువంటి ప్రాంతాలు కావడం, రాజధాని అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఏపీసీఆర్డీఏ పరిధిలో ఉందనే ఉద్దేశంతో చాలామంది రెంట్లు పెంచేయడం వల్ల బిజినెస్ మ్యాన్లు కొంతమంది తప్పక బిజినెస్ చేస్తున్నటువంటి బిజినెస్లో కస్టమర్స్ మీద భారం వేస్తూ కస్టమర్స్ సరిగా ఆ ఫుడ్ తినడానికో హోటల్స్కో లేదంటే మార్ట్లకో రాకపోతే వీళ్ళు ఈ బిజినెస్ మూసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఎంతమంది మూసుకొని వెళ్ళిపోతారు? 10 సంవత్సరాల తర్వాత ఈ రేంజ్ రెంట్లతో మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు, 10 సంవత్సరాల తర్వాత ఈ రేట్లతో హోటల్స్ నడపచ్చు, రెస్టారెంట్లు నడపచ్చు. కానీ ఇవాళ నడపడం ఏంటంటే దారుణం. కాకపోతే ఇవాళ పరిస్థితి ఎలా తయారైందంటే కొత్తవాడు ఎవడైనా ఏపీసీఆర్డీఏ పరిధిలో బిజినెస్ పెట్టాలంటే దడుస్తున్నాడు. వాంబో ఆ రెంట్లకు మేము తీసుకోలేమురా బాబు, అక్కడ తీసుకున్నా మెయింటైన్ చేయలేము, ఆ రెంట్లు మనం మెయింటైన్ చేయాలి అంటే మనం అమ్మేటువంటి ప్రోడక్ట్ రేటు పెంచాలి. మనం ప్రోడక్ట్ రేటు పెంచితే కస్టమర్స్ మన దగ్గర కొనరు, కస్టమర్స్ మన దగ్గర కొనకపోతే మనం బిజినెస్ మూసేసుకొని మళ్ళీ ఇంతకుముందు ఎక్కడ ఉందో అక్కడికే పోవాలి. ఈ లోపల మనకు ఒక 5-6 లక్షల రూపాయలు లాసు. ఎందుకు నాకు ఇదంతా? అసలు ఆ రాజధాని ప్రాంతంలో బిజినెస్ పెట్టకుండా ఉంటే బాగుండు కదా అని అనుకుంటూ బిజినెస్ పెట్టే ఉద్దేశాన్ని కూడా వదిలేసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు చాలామంది యువ బిజినెస్ మ్యాన్లు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఏపీసీఆర్డీఏ పరిధిలో నెలకొంది. మరి మీరు ఎంతమంది ఫేస్ చేసి ఉంటారు ఈ విషయాన్ని? అలాగే రెంట్లకు దిగాలన్నా కానీ మిడిల్ క్లాసు లేదంటే పేదవాళ్ళ వల్ల అయ్యే పని అయితే కాదు. ఏ హౌస్ చూసినా 40-50 వేల రూపాయలు రెంట్, 40-50 వేల రూపాయలు రెంట్ కట్టే స్థితిలో మధ్యతరగతి కుటుంబాలు, మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసి 25-30 వేలకు పనిచేసే వాళ్ళు కట్టగలరా? ఒకవేళ డబ్బులున్న వాళ్ళు కట్టగలరు. కానీ డబ్బులున్న వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అసలు ఏం ఫెసిలిటీస్ లేవు కదా, ఇక్కడ ఎందుకు కట్టాలి నేను అంత రెంట్? ఏముంది ఇక్కడ? ఒక రెస్టారెంట్ లేదు, ఒక రైల్వే స్టేషన్ లేదు, కనీసం బస్ స్టేషన్ లేదు, ఎయిర్పోర్ట్ లేదు, హాస్పిటల్స్ లేవు, ఏ ఫెసిలిటీస్ లేవు. నేను ఎందుకు 40-50 వేలు అద్దె కట్టాలని ఆలోచించుకుంటూ ఈ ఏపీసీఆర్డీఏ పరిధిలో కాకుండా దూరం ఒక 50-60 కిలోమీటర్ల నుంచి కారు వేసుకొని వచ్చి రోజు తాడేపల్లి, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. లేదంటే ఫ్యామిలీని తెచ్చి ఇక్కడే పెట్టుకొని చక్కగా ఉద్యోగం చేసుకునేవాడు. 10 ఏళ్ల తర్వాత పెంచండి రా బాబా, పెంచే రెంట్ ఏదో అని చెప్పి ఆ అద్దెలకు ఇచ్చే ఓనర్ల పైన వీళ్ళు ఫైర్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఏపీసీఆర్డీఏ పరిధిలో ఇలాంటి వాతావరణమే నెలకొంది. మరి మీరు చూసారా, ఫేస్ చేశారా? మీలో ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు? నేనైతే ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ చేశానంటే షాక్ తిన్నా ఒక్కొక్క రెంట్ అడిగే విధానం, వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితిని చూసి. మీలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ చేయండి, మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోండి. మీ అందరికీ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి, మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి మా ఎక్స్పీరియన్స్తో రిప్లై ఇద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉన్నా. మరి తప్పకుండా కామెంట్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. ఇలాగే రెంట్ల విషయంలో స్ట్రగుల్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఏపీసీఆర్డీఏ పరిధిలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.